అది పెద్ద బహిరంగ సభ కాదు మా దృష్టిలో. మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇంతకంటే రెట్టింపు సంఖ్యలో మేము ఎన్నో సభలు నిర్వహించినాము. ప్రజలు స్వచ్ఛందంగా మా సభలకు వచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సభకు డబ్బులు పెట్టి తీసుకుపోయిన జనం కాబట్టి జనము స్వతగా వాళ్ళు సభలకు హాజరు కాలే. అంతా డబ్బు పెట్టి లారీలు ఎక్కించి ఏవో ఇంకా అనేక రకమైన ప్రోత్సాహాలు ఇచ్చి తీసుకుపోయిన సభ అట్టర్ ఫెయిల్. మీరు వెనక నుంచి చూసినట్టయితే ఖాళీ కుర్చీలు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ముందు మాత్రమే మీడియా చూపించింది, వెనక చూపిస్తే అన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పుకున్నా, సరే సభ ఏదైంది ఏం కథ అనేది ఆ చర్చకు నేను ఓను. కానీ సభలో మాట్లాడిన తీరు చాలా దారుణమని ఈ సందర్భంగా మనం చేస్తాం. కేసీఆర్ గారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత దిగజారుడు మాటల, ఇంత అసహనంతో మాట్లాడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అని, కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు శత్రువు అని చిత్రీకరించి, కానీ ఆనాడు ఈనాడైనా నీకు రాజకీయ భిక్ష పెట్టింది, తెలంగాణ ఇచ్చింది, స్వతంత్రం తెచ్చింది, ముఖ్యంగా నీ కుటుంబానికి రాజకీయంగా భిక్ష పెట్టింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనే సంగతి గుర్తుపెట్టుకో. గతంలో వి హనుమంతరావు గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నీకు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షున ఇచ్చిన హనుమంతరావు గారు సజీవ సాక్షి ఈరోజు గాంధీ భవన్లో. నీ రాజకీయ ప్రస్థానం మొదలైందే మరి కాంగ్రెస్ పార్టీతో అన్న సంగతి మర్చిపోదు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి వాడిని అయ్యేవాడిని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. సోనియా గాంధీ గారు ఇట్లా ఆ రోజు లోకసభలో బిల్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ రణరంగంగా మారింది, నా బిడ్డలు చనిపోదని తెలంగాణ ఇస్తే ఆ రోజు ఉన్న భావోద్వేగాల పరిస్థితుల్లో ఆ రోజు బీఆర్ఎస్కు పట్టం కట్టిరు. కానీ అట్లాంటి పట్టం కట్టిరు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. కానీ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, గాంధీ అనేది వ్యాఖ్య బహిరంగ క్షమాపణ చెప్పాలి గాంధీ కుటుంబాన్ని విమర్శించిన ఏ రాజకీయ నాయకుడు కూడా జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళు లేరని సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అని చెప్పి మాట్లాడుతారు. అందుకొరకే ఆయనకు బుద్ధి రావాలని చెప్తారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన చందన్లా ఉంది కేసీఆర్ గారి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లే నువ్వు ఈ రకంగా ఈ దశగా చేరుకున్నావు, ఒక ముఖ్యమంత్రి స్థాయి చేరుకున్నావు, మా ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయినావు, మా ప్రభుత్వంలో నరేంద్ర గారు మంత్రి అయ్యారు, అదేవిధంగా నీ బిడ్డ పార్లమెంట్ సభ్యురాలైంది, నీ కొడుకు మంత్రి అయ్యిండు, నీ అల్లుడు మంత్రి అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ భిక్ష వలన కాదా అని అడుగుతున్నా. ఏ ఎమ్మెల్యేగా లేకుండా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో హరీష్ రావు గారిని మంత్రిని తీసుకోవాలి అంటే అది కాంగ్రెస్ భిక్ష కాదా అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. ఇప్పటికైనా అవాక్కు చెవాకులెళ్ళి ఆ ఫెయిల్ అయిన సభను పట్టుకొని గాంధీ కుటుంబాన్ని కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా సోనియా గాంధీని గారిని అంటే రాజకీయ సమాధి తప్పదని సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా నీ స్థాయికి తగని వ్యాఖ్యలు చేసిన వాటి నువ్వు బహిరంగ క్షమణ చెప్పాలని నేను సందర్భంగా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే బాధేస్తుంది, రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇలా 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ముందు చూపు, గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న భవిష్యత్ ప్రణాళిక కానీ, ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినాం, ఉచిత విద్యుత్కు 200 యూనిట్లు చేసినాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేసి గ్యాప్ సబ్సిడీ చేసినాం, రైతు భరోసా చేసినాం, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాం, కులగణ చేసినాం, రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం, విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం, వైశ్య కమిషన్ ఏర్పాటు చేసినాం, రైతు కూలీలకు రైతు భరోసా ఇచ్చినాం, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత డిఎస్సి వేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి సక్సెస్గా పూర్తి చేసినాం, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసినాం. అదేవిధంగా బీసీలకు 42% మరి రిజర్వేషన్ రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధిలో ఇలా చేసిన ఘనత దేశంలో మొట్టమొదటి రాష్ట్రము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి దక్కుతని ఎలాంటి సందేహం లేదు. 25 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకుల్లో 20,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేసినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామన్న సంగతి కూడా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా సెక్రటరియట్లో వేసుకున్నాం. జయ జయ తెలంగాణ జననీ జయకేతం అనే గీతాన్ని ఇలా రాష్ట్ర గీతంగా మనం అమలు చేసుకున్నాం. అదేవిధంగా గద్దార్ పేరిట అవార్డులు చేసుకున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ల పేద విద్యార్థులకు ఈరోజు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదేవిధంగా సన్న బియ్యాలకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా మనకి సప్లై చేస్తున్న ఎలాంటి అత్యశక్తి లేదు.
ఇలా హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి మొన్ననే ఎమ్మెల్సీ కోడ్ అయిపోయింది కాబట్టి రేపు 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా హైదరాబాద్ జిల్లాలో కూడా సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకున్న సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారు. ఏదైనా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని సందర్భంగా మనకి ఇక్కడ చూసిన కరెంటు కోతలు, తాగునీరు లేవు, తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడికి గురవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కళ్ళుండి కబోదులు వాళ్ళు కనుక వచ్చి చూడమను. తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్లో వండుకుంటే రైతు సమస్యలు కానీ రైతులు ఆనందం కానీ ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేది ప్రగతి భవన్లో ఉంటే కాదు, ప్రజల మధ్యకు వచ్చి చూడాలి, శాసనసభకు వచ్చి చర్చించాలి. శాసనసభకు రాని ప్రతిపక్ష నాయకుడు ఉంటెంత ఊడితెంత అని సందర్భంగా మనం చేస్తాం. చాలు. అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ తల్లి అని మీరు చెప్తున్నారు. చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పి ఆయన పెడుతున్నాడు. మరి ఎవరి పార్టీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటే దాదాపు 1200 పైగా ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ ఏర్పడ్డది. మరి వారి గురించి చెప్తారు. 100 మంది కేసీఆర్లు కాదు, 1000 మంది కేసీఆర్ గారు హాస్పిటల్ అయి దొంగ దీక్షలు చేస్తే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఏదైతే భావోద్వేగ పరిస్థితుల్లో ఈ బిడ్డలు చనిపోతున్నాడు, మన నీళ్లు పక్క రాష్ట్రానికి పోతున్నాడు, ఏ దోపిడికి ఏ వివక్షకు గురవుతుందో రాష్ట్రాన్ని అది గ్రహించిన నా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏదైతే కరీంనగర్లో ఇచ్చిన మాటకు పట్టుబడి ఆ రోజు లోకసభలో ఏది సూర్యుని సైతం బంధించి బిల్లు పెట్టి ఆ బిల్లు సరాసరి మరి రాజ్యసభలకు పోతే రాజ్యసభ నుంచి అదే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోతే ఆ రోజున్న అధ్యక్షుడు ఏదైతే ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నాడో మరి ఇదే తల్లి సోనియా గాంధీ పోయి గీమ్లాడుకొని కన్నీటి పర్వతం అయితే జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. దాంట్లో కేసీఆర్ గారి ప్రమేయం లేదు, కేసీఆర్ గారి జోక్యం లేదు. బిల్లు ప్రవేశపెట్టే నాడు లోకసభలో కేసీఆర్ లేరన్న సంగతి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం.